హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు కట్ వర్క్ బ్లౌజ్ కట్ వర్క్ అనేది ఎలా ఈజీగా కట్ చేసుకోవాలనేది అయితే చూపించబోతున్నాను. చూస్తున్నారుగా, నేను హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడే మనం నార్మల్గా ఇవి ఉంటాయి కదా, పేపర్స్ అని వైట్వి క్యాన్వాస్ పేపర్స్ పెట్టి దాన్ని రౌండ్గా కట్ చేసుకొని అది మధ్యలో పెట్టేసి కుట్టడం, అదంతా ప్రాసెస్ కన్నా చాలా ఈజీగా ఇలా ఏదన్నా బాటిల్ మూత అయినా చిన్న సైజులో కావాలంటే కొంచెం చిన్న సైజు మూతలు తీసుకోండి. ఇలా మనం మార్కింగ్ అయితే ఇలా పెట్టేసి స్టిచ్ ఒకటి మనం లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి అటాచ్గా ఒక కుట్టు అయితే పెద్ద కుట్టు వేసేసుకొని తర్వాత విప్పుకునేలా కదలకుండా మనం, ఎందుకంటే క్రాస్ తిప్పే కొద్దీ క్లాత్ కదులుతుంది కదా, అది ఎంత చూసారా ఎంత పల్చగా ఉందో. క్లాత్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ కదా, అది నార్మల్గా డైలీ వేర్ సారీ అండి, అది పెట్టామని చెప్పాను. నేనైతే ఒక కుట్టు అయితే వేసుకున్నాను. చూడండి చాలా ఎంత నీట్గా వస్తుందో. ఇప్పుడు ఇలాంటి శారీస్కి మనం పేపర్స్ లోపల పేపర్స్ పెట్టి కుట్టామనుకోండి, పైనకి మనకి వైట్గా కనబడుతుంది. అందుకోసమే అట్లాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నేను క్లాత్ కదలకుండా పెద్ద కుట్టు అయితే ఒకటి అక్కడ నుంచి ఇక్కడికి చివరి నుంచి చివరికి అయితే ఒక కుట్టు అయితే వేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కదలకుండా ఉంది. నేను టక్కా టక్కా స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నాను. చాలా ఈజీగా వచ్చేస్తుంది, తొందరగా అయిపోతుంది బ్లౌజ్ కట్టింగ్ అనేది కూడా. స్టిచ్చింగ్ కట్టింగ్ మనం అక్కడే స్టిచ్చింగ్ కట్టింగ్లోనే కట్ చేయకుండా డైరెక్ట్గా కుట్టేటప్పుడే అలా నేను పెద్ద కుట్టు అయితే విప్పేసుకుంటాను. విప్పేసుకొని కట్స్ అనేవి రౌండ్ వెనక్కి సైడ్ మంచిగా తిరగడానికి కట్స్ అవి పెట్టేసి తిప్పేసుకుంటాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. కట్స్ అయితే పెట్టేసి రివర్స్కి తిప్పేసుకోవాలి నీట్గా. ఎక్కడన్నా కట్టు కరెక్ట్గా పడకుండా రివర్స్ అనేది కరెక్ట్ రాదండి, నీట్గా చూసుకొని మళ్ళీ సెట్ చేసుకోవాలి. చూసారు కదా క్లాత్ ఎంత పల్చగా ఉందో. మనం ఇప్పుడు వైట్ క్యాన్వాస్ పేపర్స్ పెట్టి అయితే కుట్టామనుకోండి, పైన మొత్తం పేపర్ మనకు బయటికి కనిపిస్తుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ చూసి వదిలేస్తానట్టున్నారు, అసలు లైక్స్ ఏం రావట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నీట్గా వెనక్కి తిప్పేసుకోవడమే. స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, దాంతో మనకి నీట్గా రాని దగ్గర లోపల సైడ్ పెట్టి ఇట్లా ఉంటుంటే నీట్గా వస్తుంది. నేను కట్స్ సరిగ్గా పెట్టుకోకుండా అది రివర్స్ అనేది నీట్గా రాలేదు, అందుకే మళ్ళీ తిప్పేసి మళ్ళీ ఒకసారి కట్ అనేది పెట్టేశాను. ఇప్పుడు తిప్పేసుకుంటున్నాను. ఇప్పుడు పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి, అనగడానికి నీట్గా ఉంటుంది అప్పుడు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కట్ వర్క్. నేను కొంచెం పెద్దగానే పెట్టాను కట్స్, నా దగ్గర పెద్ద మూత ఉంటే పెద్ద మూతతోనే పెట్టేశాను. మీకు చిన్నగా సైజ్ వచ్చేసి క్రాస్ కట్టింగ్ కట్ వర్క్ అనేది చిన్నగా రావాలంటే చిన్న సైజు మూతలు ఏవైనా వాడచ్చు. అయిపోయింది కదా, పైనుంచి అయితే ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. మనకి హ్యాండ్ వచ్చేసి పైన చిన్న పఫ్ అనేది కూడా పెట్టమని చెప్పారు. ఒక 2 ఇంచెస్ అలా తీసుకున్నాను, బాగా వద్దంటే. ఆమె చాలా పక్కగా ఉంటుంది, సన్నగా ఉంది బాగా, అందుకోసమే సెట్ కాదు. బాగా పఫ్ పెద్దగా వస్తే గలీజ్గా ఉంటుంది, నాకు చిన్నగా పెట్టని చెప్పారు వాళ్ళు. అందుకోసం అయితే నేను 2 ఇంచెస్కే తీసుకున్నాను పఫ్. అంతే, కట్ వర్క్ మొత్తం స్టిచ్ అయిపోయిందంటే హ్యాండ్ చుట్టూ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అంతే, సింపుల్ అయిపోయింది. దానికోసం మనం చాలాసేపు కష్టపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొత్త కుట్టే వాళ్ళకి కొంచెం క్రాసులు తిప్పడం కొంచెం కష్టం అవుతుంది. ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి ఇప్పుడు పఫ్ అనేది పెట్టుకుంటున్నాను. అట్లా 4 ఫ్రిల్స్ అయితే పెట్టాను అంతే.
ఇంత స్టిచ్చింగ్ అయ్యాక చాలా బాగుంటుంది. వేసుకుంటే లుక్ కనిపిస్తుంది మనకి. అలా చూడడం కంటే మన హ్యాండ్ పైన పెట్టేస్తే పైన పఫ్, కింది సైడ్ కట్ వర్క్ నీట్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.